జనసేన నేత బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ హత్యకు వైసీపీ నేత నరేంద్ర రెడ్డి కుట్ర పన్నాడు. ఓ రౌడీ షీటర్తో కోటిన్నరకు సుపారీ మాట్లాడిన వైసీపీ నేత ఉదయం జిమ్కు వెళ్లే క్రమంలో హత్య చేయాలని పథకం రచించాడు. ఇక వైసీపీ హయాంలో నరేంద్ర రెడ్డి ఎన్నో అరాచకాలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. నరేంద్ర రెడ్డి అరాచకాలను బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ అడ్డుకున్నాడు. ఏపీ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజున పెమ్మసాని చంద్రశేఖర్ పై నరేంద్ర రెడ్డి దాడికి యత్నించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నరేంద్ర రెడ్డిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సంశీరావు అందిస్తారు. సంశీరావు, గుంటూరు జిల్లాకు చెందిన జనసేన నేత బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ హత్యకు వైసీపీ నేత నరేందర్ రెడ్డి కుట్ర పడినట్లు కూడా పోలీసులు గుర్తించారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఒక గ్యాంగ్ ను మెయింటైన్ చేస్తూ కూడా అతను ఎన్నో అరాచకాలు అక్రమాలకు పాల్పడిన పరిస్థితి అయితే ఉంది. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత నరేందర్ రెడ్డి అరాచకాల అక్రమాలని జనసేన నేత బోనబోయిన శ్రీనివాస్ అడ్డుకట్ట వేశారు. దీన్ని కక్ష పెంచుకొని బోనబోయిన శ్రీనివాసుని హతమార్చాలని వైసీపీ నేత నరేందర్ రెడ్డి కుట్ర పడినట్టుగా తెలుస్తుంది. ఒక రౌడీ మోకతో కూడా సుపారీ మాట్లాడు ₹1,50,00,000 సుపారీ మాట్లాడి హత్య చేసేందుకు వీలు కుదుర్చుకున్నట్టు తెలుస్తుంది. ఈ విషయంలో ఎవరైతే ఈ సుపారీ గ్యాంగ్ లో ఉన్న ఒకరు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ తెలిసిన వ్యక్తి కావడంతో అతను సమాచారం లీక్ చేయడంతో విషయం పోలీసులకు తెలిసింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఎవరైతే రౌడీ షీటర్ నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డు చేసుకొని కేసు నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో పెమ్మసాని గుంటూరు ఎంపీ అభ్యర్థిగా ఉన్న పెమ్మసానిపై కూడా వైసీపీ నేత నరేందర్ రెడ్డి దాడికి ప్రయత్నించారు. గతంగానే అతను మనసులో పెట్టుకొని ప్రస్తుతం జనసేన నేత బోనబోయిన శ్రీనివాస్ ని అడ్డు తొలగించి కుట్ర పడినట్టు తెలుస్తుంది. ఈ కుట్రను పోలీసులు ఛేదించే ప్రయత్నం ఉన్నారు. ప్రస్తుతం నరేందర్ రెడ్డి పైన ఎవరైతే ఈ సుపారీ గ్యాంగ్ పైన కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం వైసీపీ నేత నరేందర్ రెడ్డి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది. అతని కోసం పోలీసులు అయితే గాలింపు చర్యలు అయితే చేపట్టారు. రైట్, థ్యాంక్ యూ సంశీరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.